పడతాడు మ్యారేజ్ చేసుకుంటా అనేసి. ఈవిడ సంపాదించే డబ్బులు పోతాయనేసి మామ పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఈవిడను బలవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కూతురి వయసులో ఉన్న ఈవిడను అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి అత్తగారు భద్రకాళిగా మారిపోయి కొడవలితోటి తన భర్తను తనే చంపేసి అమ్మాయిని అబ్బాయిని కలిపి మీరిద్దరు సంతోషంగా ఉండండి అని కల్పిస్తుంది. ఇకపోతే ఇక్కడ మనం మూడో కూతురు గురించి చెప్పాలి. ఆవిడ చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. ఆవిడకు కనీసం యూనిఫామ్ కూడా ఉండదు, చిరిగిపోయిన బట్టలతోనే ఉంటుంది. అది చూడకూడని దృష్టితోటి పెద్ద బావ చూస్తూ ఆవిడను ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు ఇంట్లోనే. సో ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, బట్టలు లేవు, అసలు ఇంట్లోనే భద్రత లేదు తనకి, బయట సమాజంలోకి ఎలా వెళ్ళగలుగుతుంది. ఆవిడ